సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మే నెల 2025 సంవత్సరంలో మాస రాశి ఫలితాల కోసం డాక్టర్ మొలకూరి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను. ముందుగా జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగత్ వీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు. ఈ యొక్క సింహరాశి వారికి మనకి మార్చి 29 తేదీ 2025 సంవత్సరం తర్వాత సప్తమ స్థితిలోకి ఈ యొక్క శని గ్రహం రాహు గ్రహం రాబోతుంది. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి శని బుధ శుక్ర గ్రహాలు ఈ యొక్క సింహరాశి వారిని ఏమి చేయలేకపోతాయని మనం చెప్తాం. వాస్తవంలో ప్రస్తుతం మే 29వ తేదీ వరకు కూడా మనకి సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహు అనండి శని వీళ్ళిద్దరూ కూడా శుభమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వరు. కాబట్టి ఈ సింహరాశి వారికి సప్తమంలో రాహు కాబట్టి జీవిత భాగస్వామ్యంతో కానీ వ్యాపార భాగస్వామ్యంతో కానీ మరి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది పెట్టుకోకుండా మీరు ఉండాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరికీ కూడా చక్కగా మీరు అనుకున్న పట్ల మీరు సక్సెస్ అవ్వచ్చు. ఉదాహరణకి మీకు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కరికి మీరు కావలసినటువంటి యూనివర్సిటీలో మీకు కావాల్సినటువంటి విశ్వవిద్యాలయంలో సీట్లు రావడం అనేటటువంటిది పక్కా జరుగుతుంది. అయితే ఈ యొక్క ఈ గ్రహ ప్రభావం వలన మనకి విద్యలో విఘ్నము అనేటటువంటిది కలిగజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా చాలా ధర్మంలో ఎక్కడగా మను ధర్మశాస్త్రం తప్పబడే విధంగా మనకి 108 ప్రదక్షిణలు మనం సోమవారం నాడు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారంతా కూడా దుర్గాదేవిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ, ఇక రైతుల పరిస్థితి, వ్యాపారస్తుల పరిస్థితి, ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ ఇలాగ యానిమల్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇలాంటివన్నీ కూడా నడుపుతున్నటువంటి వాళ్ళకి ఆసక్తి అనేటువంటి పెరుగుతుంది. అలాగే మనం కూడా పెంచాలి అనేటువంటి అవకాశం మనకి ఆ మాటలు పాటలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనం పరిహారం ఏం చెప్పాలంటే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని రాహు గ్రహం బాగుండదు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శని గ్రహం కూడా బాగుండదు. మరి అష్టమంలో ఉన్నటువంటి అసలు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ తీసుకొస్తున్నాను, ఏం చెప్తున్నాను కూడా అవతల వాళ్ళకి అర్థం కాకుండా మనము బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా, కిలోంపావు ఈ యొక్క పెసల్ని ఆవు పేడ రంగు లేదా చిరకాకు పచ్చ రంగు ఒక్కటి తీసుకొని మీరు చక్కగా చిన్నగా అంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క రాశి వారికి ఈ సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుములను ఆవుకంట ఉన్నటువంటి వస్తువులు పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రాహు శనివారం అంటే శనివారం రాయి ఇదంతా. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా పెళ్లి చూపులకి బ్యాంకుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉదయం 11 శుక్రవారం పరాలు. అలాగే మనిషి పట్ల నమ్మకం 2025 సంవత్సరంలో చాలా కష్టతరమైనటువంటి సంవత్సరంగా చెప్తున్నారు. మరి అందువలన మీరంతా కూడా ధార్మికమైనటువంటి విధానంలో మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. శుభం.